ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వదిలేది లేదంటూ వైఎస్ జగన్ ఇచ్చిన వార్నింగ్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి కొల్లు రవీంద్ర. తాము ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, అంతా చట్ట ప్రకారమే జరుగుతుందన్నారు ఆయన. ఇంతకీ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దానికి మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన కౌంటర్ ఏంటి? పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా, సాక్షుల్ని బెదిరించే విధంగా, పోలీసుల్ని భయపెట్టే విధంగా, రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తానని చెప్పి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు ఊడదీసి మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని, మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు.